అంగన్వాడీలో ఇచ్చిన బాలామృతాన్ని వేస్ట్‌గా పడేస్తున్నారా? అలా పడేయకుండా ఒక్కసారి ఈ లడ్డూలు చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ పిల్లలు అడిగి చేపించుకుంటారు. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బావుంటది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. వీడియోలోకెళ్ళిపోయే ముందు ఒక్క చిన్న లైక్ చేసి పెట్టి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక చిన్న మోటివేషన్‌లా ఉంటది అంతే. ఇంకా రెసిపీలోకెళ్ళిపోదాము. అంగన్వాడీలో మనకి ఈ బాలామృతం ప్యాకెట్స్ అనేవి ఇస్తారు. ఫస్ట్ వాటితో ఏ రెసిపీ చేసుకుందామన్నా వాటి యొక్క ఎక్స్పైరీ డేట్‌ని మనం చూసుకోవాలి. దాని తర్వాత మాత్రమే మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి కొన్ని వెండి కొబ్బరి ఉంటది కదా! ఆ కొబ్బరి పీసెస్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అదైనా పర్లేదు. దాంట్లోకి ఒక 2 ఇలాచీ యాడ్ చేసుకోండి. వాటిని మెత్తగా ఫైన్ పౌడర్‌లా చేసేయండి. అంటే కొబ్బరి తురుము ఎలా ఉంటదో అలా రావాలి. ఈ కొబ్బరి తురుము ఈ లడ్డూల్లో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. లడ్డూస్ తిన్నప్పుడు ఈ కోకోనట్ తురుము మధ్యలో తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బావుంటది. అస్సలు మాత్రం ఈ ఐటెమ్‌ని స్కిప్ చేయకండి. అండ్ తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోండి. దీని వలన బాలామృతం లడ్డూలకి ఒక మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతది. తర్వాత 2 కప్స్ బాలామృతం పౌడర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 5-6 మినిట్స్ వరకు అలా లో ఫ్లేమ్‌లోనే బాగా రోస్ట్ చేయాలి. అండ్ తర్వాత ఇందాక తురుము పెట్టుకున్న కోకోనట్ పౌడర్ ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసేసుకొని 2 మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం 2 కప్స్ బాలామృతం పౌడర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు మిల్క్, ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతది. బాలామృతం పౌడర్‌లో ఆల్రెడీ షుగర్ యాడ్ అవుతది కాబట్టి మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా బెల్లం అయితే యాడ్ చేసుకోండి. స్వీట్ తక్కువగా కావాలనుకున్న వాళ్ళు బెల్లం యాడ్ చేయకపోయినా సరిపోతది. అందులో ఉన్న షుగర్ స్వీట్‌నెస్ అయితే సరిపోతది. అండ్ ఇప్పుడు అన్నీ మిక్స్ చేసిన తర్వాత వాటిని బాగా కలపాలి. మనం యాడ్ చేసుకున్న బెల్లం కరిగే కొద్దీ అది బాగా దగ్గరికి ఫామ్ అయిపోతది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే జరగాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఇలా మొత్తం అంతా దగ్గరగా అయ్యి ఇంకా లడ్డూలు చేసుకోవటానికి పర్ఫెక్ట్ అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన హ్యాండ్‌కి కొంచెం ఘీ అప్లై చేసుకొని మొత్తం ఆ పిండిని మొత్తం చిన్న చిన్న లడ్డూల్లా చేసేసుకోవడమే. మన హ్యాండ్‌కి ఘీ పెట్టుకోవడం వల్ల అవి కరెక్ట్‌గా షేప్‌లోనూ వస్తాయి. నెక్స్ట్ ఆ ఘీ ఫ్లేవరు ఎవ్రి లడ్డూకి కూడా యాడ్ అవుతది. తర్వాత మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక ప్రతి లడ్డూ పైన ఇలా ఒక్కొక్క డ్రై ఫ్రూట్ పెట్టేసుకుంటే వచ్చిన రిలేటివ్స్‌కి కూడా ఇది స్వీట్‌లా సర్వ్ చేయడానికి బావుంటది. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన బాలామృతం లడ్డూలైతే రెడీ అయిపోయినట్టే. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకెప్పుడు బాలామృతం ప్యాకెట్ పడేయడానికి చూడరు. అంత బావుంటది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అదే విధంగా మా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి పెట్టండి. బాయ్ బాయ్.